హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో రసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఒక గిన్నెను తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా విడివిడిగా విడితీసి వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండులో కొన్ని వాటర్ని పోసుకొని చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ విధంగా కడిగి తీసుకున్నటువంటి చింతపండులో చింతపండు మునిగేన్ని ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ చింతపండు గిన్నెపై మూతని పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వండి. స్టవ్ పై బాండిని పెట్టుకొని 1 స్పూన్ వరకు మిరియాలని, 1 స్పూన్ ధనియాలని, అలాగే 1.5 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనే 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులని, అలాగే 2-3 ఎండుమిరపకాయలని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ మాడిపోకుండా దోరగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక రోట్లోనికి తీసుకుందాము. వీటిని వీలైనంత మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇక నేను రోట్లో దంచుతున్నానండి, మీరు మిక్సీ జార్లోనైనా సరే ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే పొట్టు తీనటువంటి ఒక 10 వరకు వెల్లుల్లిపాయలని వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి ఈ పొడిని మనం ఒక బౌల్లోనికి తీసుకుందాము. ఈ పొడి అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడిని పక్కన పెట్టుకుందాము. అరగంట తర్వాత చూసినట్లయితే చూడండి, చింతపండు బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి తీసుకున్నటువంటి ఒక టమాటాని వేసుకొని టమాటాని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ చింతపండు టమాటాని 2 మిక్స్ చేసుకుంటూ గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ సరిపడా వాటర్ని పోసుకొని మనకి గుజ్జుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని, అలాగే 2 ఎండుమిరపకాయలని తీసుకొని ఈ విధంగా మధ్యకి తుంచి వేసుకోండి. ఈ విధంగా ఎండుమిరపకాయలని వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగాక ఇందులో కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు టమాటా గుజ్జుని వేసుకొని ఇందులోనే సరిపడా వాటర్ని పోసుకోవాలి. పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్ చూసి పులుపు ఎక్కువ తక్కువ కాకుండా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ పై మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, ఈ రసం అనేది ఒక పొంగు వచ్చి బాగా తెరులుతూ ఉంది. ఇప్పుడు ఈ రసాన్ని ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ రసంలో మనం ముందుగా నూరిపెట్టుకున్నటువంటి రసం పౌడర్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 స్పూన్ పసుపుని వేసుకొని ఈ రసాన్ని ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి రుచి చూద్దామండి. ఈ విధంగా రుచి చూసి ఉప్పు సరిపోనట్లయితే ఉప్పుని, అలాగే కొంచెం పులుపు ఎక్కువైనట్లయితే కొన్ని వాటర్ని వేసుకొని రసాన్ని మరిగించుకుందాము. ఈ విధంగా రసాన్ని 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఇందులోనే కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి రసం అనేది రెడీ అవుతుందండి. ఈ రసాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసాన్ని అన్నంలోనే కాకుండా విడిగా కూడా మీరు తాగాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సాహిత్య రాజూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.